ఇదేంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏమోనండి, మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళమని డ్యూటీ వేశారండి. మీ అమ్మగారికి ఒంట్లో బాగలేదంటండి. ఎక్కడున్నారండి? అమ్మా ఏమైందమ్మా నీకు? చంటి అప్పకేమైంది? తలకా కట్టండి. చంటి చెప్పు. అమ్మా బామ్మ మీరేనా చెప్పండి. మీరేనా చెప్పండి అమ్మకేమైంది? అమ్మ దగ్గర ఏమైందమ్మా? ఏమైందమ్మా? చంటి అమ్మకేమైంది? బాత్రూమ్ లో నీళ్ళు చూడకుండా అబద్ధం చెప్తావేంటి? నిన్న రాత్రి 4 గంటలు తాగేసి వచ్చి మన తలుపులు బద్దలు కట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చంటిని పట్టుకొని అమ్మలు కొట్టేసాడు. తల్లి రక్తం. ఆగండి. ఇక్కడి నుంచి నక్సలైట్ ఏరియా బిగిన్ అవుతుంది. కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పిద్దాం. కమాన్. పారిగారు అలా ముద్రెడితే ఏడ్స్ వచ్చేది. అవును ఎంత ఇదే ఏంటి లచ్చలే కంత్రి సొమ్ము దేవుడు తాకెట్టడం మర్చిపోయాడు. ఈ రోజు లోడ్ పంపించేస్తున్నావా? మా సీఏ పైకి వెళ్ళిపోయాడు. నీకు బాగా కలిసి వచ్చిందిరా. ఎంత ఉంటుంది ఇది? అరే నాకు కూడా ఒక కారు కొని పెట్టరా. వచ్చేది బాబు 50 లక్షలు రా. కలిగా లోడింగ్ చేయండి రే. ఓకే
స్కూల్లో సైన్స్ మాస్టరు క్లాస్ నాకు ఆకలిస్తుంది. వాడిని నువ్వు కావాలని వదిలేసావో లేక వాడే నిన్ను మోసం చేసి పారిపోయాడు అదంతా డిపార్ట్మెంట్కి అనవసరం అయ్యా. నీ హ్యాండ్ ఓవర్లో ఉండగా నేరస్తుడు తప్పించుకున్నాడు. అందుకే నేను సస్పెండ్ చేయక తప్పట్లేదు నోకరాజు. ఇదిగో సస్పెన్షన్ ఆర్డర్. లేదు సార్. నా కడుపు మీద కొట్టకండి సార్. లేదు సార్, నేను తీసుకోను సార్. సార్, సార్, వద్దు సార్, నేను తీసుకోను సార్, నేను నోకరాజు, తీసుకోను. నోకరాజు, తీసుకో. చాలా దారుణం సార్. సస్పెండ్ చేసేసారేంటి సార్? సార్, ఆ పరిస్థితులు మీరుంటే కూడా ఆయన వదిలేసేవాడు సార్. ఆయన అమ్మేమో తల కింద పెద్ద కట్టుతో పడుకున్నాం సార్. చెల్లెలేమో బోరమని ఏడుస్తుంది సార్. ఆమె కొడుకుని చూస్తే ఇలా చాపింది సార్. ఆయన ఎలా కౌగిలించుకుంటాడు సార్? ఇద్దరు చేతుల్లో బేడీలుంటాయి సార్. నా చేతుల్లో ఒక బేడి, ఆయన చేతుల్లోకి బేడి సార్. ఆవిడ నాకే జాలీగా చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్. అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. మా అమ్మ ఎంత మంచిది తెలుసా సార్? చిన్నప్పుడు నన్ను చక్కుల్లో ఎత్తుకొని పోరు ముద్దులు చూపించి నేను తినడానికి ఏడుస్తుంటే చందమామని చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండకి సార్. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. సార్, నేను ఫోన్ ఇవ్వలేదు ఏంటి సార్. నోకరాజు ఇది? సార్ ప్లీజ్ సార్. సార్, కీర్తి శేషులు శ్రీ గారిని చంపిన వాడిని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. కడుపు రగిలిపోతుంది సార్. సార్, ఆ సాగర్ గారు నన్ను ఆ మాయకుని చేసి మోసం చేశారు సార్. దానికి సస్పెండ్ చేస్తారు ఆ మాట వినవయ్యా. సార్, దీన్ని ఆ మాట cancel విను. చేస్తారు. ఓకే నీ సార్, మీద నాకు ఎటువంటి కోపం లేదయ్యా. సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. సార్, సార్, అరే కాలు పట్టుకుంటాను సార్. సార్, సార్, ఏ, చెప్పేది వినవా? చెప్తుంటే అర్థం చేసుకోను కదా. సార్, సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. నేనేం చేయలేనయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? జరుగు. సార్, ఎవరు లేదు అన్నట్టుకండి సార్. నాకు అన్నయ్య చేయకండి సార్. నాకు కడుపు కొట్టకండి సార్. సార్, కొంచెం దయ చూపించండి సార్. సార్, సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్. ఆయన నన్ను నమ్మట్లేదంటే పర్వాలేదండి. రూల్సేగా సస్పెండ్ చేయండి. కానీ ఆ సాగర్ గారిని వదలనండి. ఆయన తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నిలబెట్టకపోతే నా పేరు కానిస్టేబుల్ 124 పసుపులెట్టి నోకరాజు సన్న పసుపులెట్టి తాతాలు కాదండి. వద్దండి. మీ జాలి నాకు అవసరం లేదండి. నా తంటలు నేనే పెడతానండి. వస్తానండి. జై హింద్. తిండికి తిమ్మింగలాగా ఒక్కడు పనికి వచ్చేవాళ్ళు. ఆ సాగర్ వాడు స్వశాపలు చూసుకొచ్చేస్తున్నాడు. నాన్నగారు కృష్ణరాజు దాక్కున్నారు. వాళ్ళు సేపు దొరకపోతే ఆడు తిన్నగా ఇక్కడికి వచ్చాడు. అబ్బా ఇటు రారా తొందరగా. రేయ్, వచ్చేస్తున్నా బంగారం. రేయ్, బంగారానికి పోవా. రేయ్, ఈ లోపలేసేయండి రా. తొందరగా రమ్మంటుంటే. వచ్చేస్తున్నా బంగారం. రేయ్, బయట కొంతమంది నిలబండి రా. ఆ సాగర్ గారు ఎట్టించుతాడో లేదు. వచ్చేస్తున్నానమ్మా. రేయ్, బయట కొంతమంది చూడండి. రేయ్, నువ్వు ఇలా గుమ్మం దగ్గర నిలబడు. ఎదవలారా, వెళ్ళండి. రావచ్చు కదా రమ్మంటుంటే. ఆ సాగర్ గారు కనపడగానే సీరియల్ వెళ్ళండి రా. లేకపోతే మిమ్మల్ని చంపేద్దాం. వెళ్ళండి. వచ్చేస్తున్నా బంగారం. వచ్చేస్తున్నా. భలే 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 భలే. భలే 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 భలే.
నీకు కాలు పట్టుకుంటాను నీ దండం పెడతాను కావాలంటే కత్తి నా మీద పెట్టు నా బగారా నేను చేయకు నీకు దండం పెడతాను నీకు దండం పెడతాను చచ్చిపోతుంది దాన్ని చేయకు నేను చేసిన తప్పు దాన్ని చేయకు దండం పెట్టు